ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవాను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానం లేని వారు ఎండిక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గములు చక్కగా నడువుడి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితేనే దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనమందరం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొని శక్తి గలవాడగును. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనము. నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలగజేయువాడును, సమాధానకర్తను, కీడును కలగజేయువాడు నేనే, యెహోవాను, నేనే వీటన్నిటిని కలగజేయువాడును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లో ఉక్త ప్రవర్తన గలవారు, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మీరే సర్వాధికారి ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటే మీ ప్రేమ ప్రభు బలపరచవ స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.